ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ, విజయవాడ మెట్రో డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో ప్రాజెక్టులపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 21,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టులు ఎట్టకేలకు పట్టాలెక్కుతాయా? లేదా గతంలో లాగే కేవలం హామీలకే పరిమితమవుతాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఈ రెండు నగరాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఆర్థిక మదింపు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపడంతో ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. డిపిఆర్లంతా కూడా చూసి ఫైనల్ చేసి ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక మదింపుకి తీసుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, మనకి ఇటు విశాఖలోనూ అటు విజయవాడలోనూ కూడా పెరుగుతున్నది ఒక మన పాపులేషన్ కానీ జనాభా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి అందులో బైఫర్కేషన్ తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రపోజల్ అంతా డిపిఆర్ అన్నది ఒకటి రెడీ అయింది, కానీ ఇది 2015లోనే అసలు ఇన్ ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. కానీ 2017లో ఎప్పుడైతే మెట్రో రైల్ పాలసీ వచ్చిందో ఆ పాలసీకి అనుగుణంగా దీనిని సవరించాలి అన్నది కూడా ఒకటి చెప్పడం జరిగింది. సో దానిని ఇది ఇప్పుడు తుది దశకు చేరి దీనికి ఒక అంచనా ఏంటి అంటే మొదటి ఫేజ్లో మొదటి దశలో సుమారు 22,000 కోట్లు అంటే 85 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పి. సో ఇది విజయవాడలో మనకి 38 కిలోమీటర్లు వస్తుంది, మనకి విశాఖపట్నంలో 41 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అనేక ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఇటీవలే కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు ఫలించాయి. గతంలో నామమాత్రంగా ఉన్న ప్రతిపాదనలు కాస్త ఇప్పుడు డిపిఆర్ల రూపంలో కేంద్రం పరిశీలనకు వెళ్లడంతో అర్బన్ రవాణా ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియ జోరందుకుంది. విశాఖ మెట్రో మొదటి దశలో 11,498 కోట్ల అంచనా వ్యయంతో 3 కారిడార్లలో 42.22 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో 43 మెట్రో స్టేషన్లతో పాటు డబుల్ డెక్కర్ విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో స్టీల్ ప్లాంట్, గాజ్వాక, ఎన్ఏడి, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక వద్ద ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. కొమ్మాది వరకు వెళ్లనుంది. అలాగే విజయవాడలో 38.40 కిలోమీటర్ల మేర పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం, పెనమలూరు వరకు మెట్రో ప్రతిపాదించారు. 10,118 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది. దీనికోసం సుమారు 80 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెరో 20% నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులను ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల రుణాల ద్వారా సేకరించనున్నారు. తొలి దశలో 2 నగరాల్లో కలిపి 84.63 కిలోమీటర్ల నెట్వర్క్ ను 21,616 కోట్లతో నిర్మించనున్నారు. విభజన నాటి నుండి మెట్రోపై హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే ఈ ప్రాజెక్టులపై ఈసారైనా స్పష్టత వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. 20% డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం, 20% ఆంధ్రప్రదేశ్కి 20% డిపిఆర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో రకాలుగా ప్రాజెక్టులు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ నుంచి
అలాగే గురుద్వారా నుంచి కొమ్మాది వరకు కూడా ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్ని ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సిగ్నల్స్ కూడా పంపించడం జరిగింది. ఎన్నో విధాలుగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో డెవలప్మెంట్ కూడా ముందుకు వేగంగా సాగుతుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ట్రావెల్స్ కూడా ప్రయాణంలో ఈ 38 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రయాణం కొనసాగించవచ్చు. ఎన్నో రకాలుగా విశాఖపట్నం జిల్లా ముందుకి ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం. ఈ రెండు నగరాల్లో మెట్రో రాకతో ప్రజా రవాణా పూర్తిగా మారిపోనుంది. విజయవాడ మెట్రో కోసం బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరు ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ASCI రెవెన్యూ బృందాలు సంయుక్తంగా భూసేకరణ, సామాజిక ప్రభావ నిర్వహణ సర్వేను ప్రారంభించాయి. ఈ సర్వే పూర్తయిన వెంటనే జిల్లా యంత్రాంగం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కేంద్ర ఆర్థిక మదింపు పూర్తి కాగానే కేబినెట్ ఆమోదం పొంది పనులకు శంకుస్థాపన జరగనుంది.